ఓకే, ఈరోజు మనం సైకాలజీలో బ్రూనర్ బోధనా సిద్ధాంతం బ్రూనర్ బోధన సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. దీన్ని డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్, థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనే రెండు పేర్లతో పిలవడం జరుగుతుంది. బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్ అండ్ థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనే రెండు పేర్లతో పిలవడం జరుగుతుంది. మనకు క్వశ్చన్ లోపల ఏ విధంగానైనా అడగవచ్చు. ఈ యొక్క బ్రూనర్ థియరీ ముఖ్యంగా దేని మీద ఆధారపడి ఉందంటే మోటివేషన్ మీద ఆధారపడి ఉంది. ఈ మోటివేషన్లో మళ్ళీ మనకేంటంటే ఇంటర్నల్ మోటివేషన్ అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఈ బ్రూనర్ ఇవ్వడం జరిగింది. ఈ బ్రూనర్ ప్రతిపాదించి ఫస్ట్ మనం ప్రవర్తనవాదులు చర్య ప్రతిచర్య ద్వారా లేదా నిబంధనం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని చెప్పడం జరిగింది. ప్రవర్తనవాదులు ఏంటంటే కండిషన్ థియరీ ద్వారా ఏంటంటే జ్ఞాన నిర్మాణం జరుగుతుంది లేదా విద్యార్థి అభ్యాసించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ దీన్ని ఈ యొక్క బ్రూనర్ అనేవాడు వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించి ఇతడు ఏంటంటే అనుభవం ఆధారంగా అభ్యాసనం జరుగుతుందని చెప్పిండు. ఇప్పుడు ఈ అనుభవం ఆధారంగా అనే అంశాన్ని పరిశీలిస్తే ఇదివరకు చెప్పినటువంటి వాళ్ళు ఎవరంటే వైగాట్స్కీ, జీన్ పియాజే, వీళ్ళు ఇద్దరు కూడా ఏంటంటే జ్ఞాన నిర్మాణం అనేది నిబంధన ద్వారా కాకుండా అనుభవం ద్వారా వస్తుందని చెప్పడం జరిగింది. వీరి యొక్క సిద్ధాంతాలతో బ్రూనర్ ఏకీభవించడం వల్ల బ్రూనర్ను వైగాట్స్కే, జీన్ పియాజేతో సమానంగా పోల్చడం జరిగింది. ఇక్కడ ఈ డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్ లోపల ముఖ్యంగా బ్రూనర్ 4 అంశాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ఒకటి ఏ మూల సూత్రమైనా ఏ విద్యార్థికైనా బోధించవచ్చు. నేర్చుకోవడానికి విద్యార్థికి ఆసక్తి, కుతూహలం అవసరం అని చెప్పడం జరిగింది. అంటే మనం ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటే మనకు ఆసక్తి, కుతూహలం ఈ రెండు ఉంటే అది ఎంతటి సంక్లిష్టమైన అంశమైనా నేర్చుకోవడానికి మనకు తగిన మెంటల్ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. ఆసక్తి, కుతూహలం అనేది ఇంపార్టెంట్ అని చెప్పింది. తర్వాత 3 విద్యార్థికి స్వీయ అభ్యాసనాన్ని ప్రోత్సహించాలని పేర్కొంటాడు. 4 ఇక్కడ ఉపాధ్యాయుడు సలహాదారు తర్వాత పర్యవేక్షకుడుగా ఉండాలని పేర్కొంటాడు. ఇక్కడ ముఖ్యంగా ఏ మూల సూత్రమైనా ఏ విద్యార్థికైనా వయసుతో సంబంధం లేకుండా బోధించవచ్చు అంటాడు. తర్వాత ఆసక్తి, కుతూహలం ఉంటే ఏ అంశాన్నైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు విద్యార్థి అని పేర్కొంటాడు. తర్వాత విద్యార్థిని ఎల్లవేళలా స్వీయ అభ్యాసనాన్ని నేర్చుకోవడానికి ప్రోత్సహించాలంటాడు. నెక్స్ట్ ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలంటే సలహాదారుగా, పర్యవేక్షకుడుగా ఉండాలని పేర్కొంటాడు. ఇతడు విద్యార్థి నేర్చుకునే అంశానికన్నా బోధనా విధానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. బోధనా విధానానికి
ప్రాముఖ్యతనిచ్చాడు. విద్యార్థి నేర్చుకునే అంశానికన్నా నేర్చుకునే బోధన విధానానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చాడు. ఇక్కడ ఈ యొక్క బ్రూనర్ అనేవాడు ఏం చేసిందంటే 4 రకాలుగా విద్యా బోధన జరుగుతుందని పేర్కొన్నాడు. ఒకటి ప్రేరణ, 2 బోధనా విధానం, 1 ప్రేరణ, 2 బోధనా విధానం, 3 ఒకటి ప్రేరణ, 2 బోధనా విధానం, 3 ఆవిష్కరణ అభ్యాసం, 4 అంతర్బుద్ధి చింతన. ఈ 4 అంశాల ఆధారంగా బ్రూనర్ బోధనా సిద్ధాంతాన్ని లేదా డిస్కవరీ థియరీని ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ప్రేరణ. ప్రేరణ అంటే ముఖ్యంగా ఇతను అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బోధనా విధానం. బోధనా విధానంలో 3 అంశాలను పేర్కొనడం జరిగింది. బోధనా విధానంలో ఒకటి ఇన్యాక్టివ్ మెథడ్, ఐకానిక్ మెథడ్, సింబాలిక్ మెథడ్. ఈ 3 అంశాల ఆధారంగా విద్యా బోధన జరుగుతుందని చెప్పడం జరిగింది. దీనిలో ఇన్యాక్టివ్ మెథడ్ ఏమంటామంటే క్రియాత్మక పద్ధతి. తర్వాత ఐకానిక్ మెథడ్ అంటే ప్రతిమ పద్ధతి. సింబాలిక్ మెథడ్ అంటే ప్రతీకాత్మక పద్ధతి. చిత్ర, ప్రతిమా పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి. ఈ 3 అంశాల ఆధారంగా బ్రూనర్ బోధనా విధానాన్ని చెప్పడం జరిగింది. ఒకటి క్రియాత్మక పద్ధతి, 2 చిత్ర ప్రతిమా పద్ధతి, 3 ప్రతీకాత్మక పద్ధతి. దీన్ని ఇన్యాక్టివ్ మెథడ్, ఐకానిక్ మెథడ్, సింబాలిక్ మెథడ్ అని పేర్కొనడం జరిగింది. దీనిలో ఈ క్రియాత్మక పద్ధతి ఏంటంటే వర్క్ సెంటర్డ్గా ఉంటుంది. ఇది లర్నింగ్ బై డూయింగ్ అనే అంశాన్ని సపోర్ట్ చేస్తుంది. లర్నింగ్ బై డూయింగ్ అనే అంశాన్ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చిత్ర ప్రతిమా పద్ధతి ఏంటంటే విద్యార్థి సొంతగా పటాలు, చిత్రాలు గీయటం, వాటి మధ్య ఉన్నటువంటి అంతర సంబంధాలని అవగాహన చేసుకోవటం వల్ల విద్యార్థి లోపల ఇలాంటి విజువల్ మెమొరీ అనేది పెరగటం అనేది జరుగుతుంది. విజువల్ మెమొరీ డెవలప్ కావడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రతీకాత్మక పద్ధతి. ఈ ప్రతీకాత్మక పద్ధతి అంటే ఇందులో విద్యార్థి సింబల్స్ను యూజ్ చేయటం వల్ల ఇతనికి భాషా అభివృద్ధి జరిగి ఇతనికి వర్బల్ మెమొరీ పెరగడం జరుగుతుంది. ఇది ఈ బ్రూనర్ ప్రతిపాదించినటువంటి బోధనా సిద్ధాంతంలో మనకు ఒకటి ఇన్యాక్టివ్ మెథడ్, రెండవది ఐకానిక్ మెథడ్, మూడవది సింబాలిక్ మెథడ్. ఇన్యాక్టివ్ మెథడ్ అంటే టోటల్గా మనకేంటంటే ఇది లర్నింగ్ బై డూయింగ్ మీద ఆధారపడి ఉంటుంది. చిత్ర ప్రతిమా పద్ధతి వల్ల ఏంటంటే విజువల్ మెమొరీ డెవలప్ అవుతుంది. తర్వాత సింబాలిక్ మెథడ్ వల్ల వెర్బల్ మెమొరీ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంతం.
ఈ ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంతాన్ని చూసినట్లయితే దీంట్లో మనకి ఏంటంటే అనలైటికల్ థింకింగ్, తర్వాత ప్రెడిక్షన్, ఈ రెండింటి వల్ల ఇతను కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంతం అంటాం. అంటే కొత్త విషయాలను అనలైజ్ చేయటం వల్ల, అనలైజ్ చేసి దాని యొక్క రిజల్ట్ను ప్రిడిక్షన్ చేయటం వల్ల వచ్చేటటువంటి సిద్ధాంతాన్ని ఏమంటామంటే ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంతం అంటారు. నెక్స్ట్ అంతర్బుద్ధి చింతన. అంతర్బుద్ధి చింతన అంటే ఇంట్యూయేటివ్ థింకింగ్. ఇంట్యూయేటివ్ థింకింగ్ అంటే ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు గల పరిష్కారాన్ని సడన్గా వచ్చి ఆ సమస్యను పరిష్కరించగలిగినటువంటి థింకింగ్ నాలెడ్జ్ని ఏమంటామంటే ఇంట్యూయేటివ్ థింకింగ్ లేదా అంతర్బుద్ధి చింతన అంటాం. ఇది మనకు చింపాంజీ లోపల ఉన్నటువంటి అంతర్బుద్ధి చింతన అనేటువంటి ఇన్సైట్ నాలెడ్జ్ అంటాం. దీన్ని అంతర్బుద్ధి చింతన అంటాం. ఈ యొక్క 4 అంశాలు, ఒకటి ప్రేరణ, బోధనా విధానం, ఆవిష్కరణ అభ్యాసం, అంతర్బుద్ధి చింతన, ఈ యొక్క అంశాలను ఆధారంగా చేసుకొని బ్రూనర్ బోధనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీనిలో మనకు ముఖ్యంగా ఇతను ఫోకస్ చేసినటువంటిది ఏంటంటే ప్రేరణ. ఏ ప్రేరణ? అంతర్గత ప్రేరణ. ఇక్కడ మనకి ఏంటంటే బ్రూనర్ ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడంటే హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడం జరిగింది. తర్వాత ఇతడు సైకాలజీలో పిహెచ్డి తీసుకోవడం జరిగింది. ఆ పిహెచ్డి ఎవరి దగ్గర అంటే ఆల్పోర్ట్ యొక్క పర్యవేక్షణలో అతను సైకాలజీలో పిహెచ్డి పట్టా తీసుకోవడం జరిగింది. తర్వాత ఇతను ఒక బుక్ రాయడం జరిగింది. అది ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ మీకు ఎగ్జామ్లో బిట్ అవుతూ ఉంటాడు. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క గ్రంథ రచయిత ఎవరు అంటే మనకు బ్రూనర్. ఈ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్లో దేన్ని మనకు ముఖ్యంగా ఫోకస్ చేయడం జరిగింది అంటే ఇది పాఠ్య ప్రణాళిక నిర్మాణానికి బోధనా విధానానికి ఆధారమైంది. పాఠ్య ప్రణాళిక నిర్మాణం జరగడానికి ఎవరు సహాయ సహకారాలు అందించారు అని అంటే మనకు బ్రూనర్ ఏం చేసిందంటే ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథం రాయడం వల్ల ఆ గ్రంథం ఆధారంగా పాఠ్య ప్రణాళిక నిర్మాణం ఏ విధంగా ఉండాలి, తర్వాత బోధనా విధానం ఏ విధంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇతను ప్రతిపాదించినటువంటి ఈ బోధనా విధానంలో మనకి ఏంటంటే ఇన్యాక్టివ్ మెథడ్, ఐకానిక్ మెథడ్, సింబాలిక్ మెథడ్ అనేది ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం టోటల్గా ఓవరాల్గా దీన్ని చూద్దాం. ఇక్కడ బ్రూనర్ అనేవాడు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినవాడు. ఇతడు ఆల్పోర్ట్ వద్ద పిహెచ్డి సైకాలజీలో తీసుకోవడం జరిగింది. తర్వాత ఇతను ముఖ్యంగా ప్రతిపాదించినటువంటి సిద్ధాంతంలో 4 అంశాలు ముఖ్యంగా పేర్కొనడం జరుగుతుంది. అది ఏంటంటే ఏ మూల సూత్రమైనా, ఏ సబ్జెక్ట్ అయినా ఎలాంటి విద్యార్థికైనా వయసుతో సంబంధం లేకుండా బోధించవచ్చు. రెండవది ఆసక్తి, కుతూహలం ఉంటే విద్యార్థి ఏ అంశాన్నైనా సులువుగా నేర్చుకుంటాడు. విద్యార్థినికి స్వీయ అభ్యాసనాన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహించేలా ఉపాధ్యాయుడు వ్యవహరించాలి. ఉపాధ్యాయుని యొక్క విధి ఏంటంటే సలహాదారుగా మరియు పర్యవేక్షకుడుగా మాత్రమే ఉండాలని పేర్కొంటాడు. ఈ యొక్క బ్రూనర్ ఒక గ్రంథం రచించడం జరిగింది. ఆ గ్రంథం పేరు ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేనికోసం అంటే నూతన పాఠ్య ప్రణాళిక నిర్మాణానికి, బోధనా విధానానికి అది ఆధారమైంది. తర్వాత ఇందులో ఇతని యొక్క ఈ సిద్ధాంతం లోపల మనకి ఏంటంటే 4 అంశాలు మళ్ళీ వివరించడం జరుగుతుంది. అవి ఏంటంటే ఒకటి ప్రేరణ, రెండవది బోధనా విధానం, మూడవది ఆవిష్కరణ అభ్యాసనం, 4వది అంతర్బుద్ధి చింతన. ఫస్ట్ ప్రేరణ లోపల మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బహిర్గత ప్రేరణ, రెండవది అంతర్గత ప్రేరణ. ఇక్కడ
బ్రూనర్ ఏం చేసిందంటే అంతర్గత ప్రేరణకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఈ అంతర్గత ప్రేరణ లోపల ఏంటంటే మనకు కుతూహలం అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక సమస్యను సాధించినట్లయితే అంతర్గతంగా మనకేంటంటే ఆత్మతృప్తి అనేది, కుతూహలం అనేది నెరవేరుతుంది అనే అంశాన్ని ఈ అంతర్గత ప్రేరణలో వివరించడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే బోధనా విధానం లోపల మనకు క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమా పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి అనే అంశాలను వివరించడం జరిగింది. దీనిలో క్రియాత్మక పద్ధతి అంటే దానిలోనే ఉంది క్రియ, అంటే ఇది లెర్నింగ్ బై డూయింగ్ లేదా వర్క్ సెంటర్డ్ అంశాలను, అంటే విద్యార్థిని వివిధ పనుల ద్వారా నేర్చుకునేటట్టు చేసేటటువంటి విధానాన్ని క్రియాత్మక పద్ధతి అంటారు. నెక్స్ట్ చిత్ర ప్రతిమ పద్ధతి అంటే విద్యార్థిని వివిధ చిత్రాలను పటాలను గీసేటట్లు చేసి వాటి మధ్య ఉన్నటువంటి అంతర్గత సంబంధాన్ని కూడా అవగాహన చేసుకోవడం వల్ల అతనికి విజువల్ మెమొరీ పెరుగుతుందని బ్రూనర్ ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ ప్రతీకాత్మక పద్ధతి అంటే సింబల్స్ని యూజ్ చేసుకొని విద్యార్థి తనకు కావలసినటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవడాన్ని ఏమంటామంటే ప్రతీకాత్మక పద్ధతి అంటారు. దీనిలో సింబల్స్ యూజ్ చేయడం వల్ల అతనికి భాష అభివృద్ధి చెందడం జరుగుతుంది. అందువల్ల ఇతని లోపల వర్బల్ మెమొరీ కూడా డెవలప్ కావడం జరుగుతుంది. తర్వాత ఆవిష్కరణ అభ్యాసనం అనగా ఇక్కడ విద్యార్థి తనకున్నటువంటి అనలైటికల్ పవర్ను, అనలైటికల్ థింకింగ్ను, తర్వాత ప్రిడిక్షన్ను యూజ్ చేసి తనకు ఎదురైనటువంటి సమస్య నుంచి ఏ విధంగా సాల్వ్ కావాలో, కొత్త విషయాన్ని ఏ విధంగా కనుగొనాలో అనే అంశాల మీద సాధన చేయడం వల్ల కొత్త జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. కాబట్టి దీన్ని ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంతం అంటారు. నెక్స్ట్ అంతర్బుద్ధి చింతన అంటే ఏంటంటే ఇంట్యూయేటివ్ థింకింగ్. ఇక్కడ ఈ ఇంట్యూయేటివ్ థింకింగ్ అంటే ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని సడన్గా అతనికి వచ్చినట్లయితే దాన్ని అంతర్బుద్ధి చింతన, ఇంట్యూయేటివ్ థింకింగ్ అంటారు. ఈ యొక్క అంశాల ఆధారంగా బ్రూనర్ బోధనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీనిలోకి వెళ్ళి ప్రతిసారి మనకు టెట్ కానీ డిఎస్సి కానీ ఒక బిట్ రావడం జరుగుతుంది. ఈ యొక్క బోధనా విధానం లోపల ఇనాక్టివ్ మెథడ్ క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమా పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, ఈ మూడింట్లో ఒకటి రావడం జరుగుతుంది. తర్వాత అతను రాసిన గ్రంథం ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇలా చూస్తే మనం బోర్డు మీద రాసిన ప్రతి అంశం నుంచి ఒక్కొక్క పాయింట్ మనకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. సో all of you focus this topic. This is a very important in your TET and DSC. Hope you all of you understand. Thank you.